నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాయడమే కాదు, నటినట్ల కెరీర్లనే మార్చేస్తాయి. అలాంటి సంచలన చిత్రం అరుంధతి. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఒక ప్రపంచనం. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ క్లాసిక్ మూవీపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కన్నుపడింది. అరుంధతిని హిందీలో రీమేక్ చేసి పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సత్తా చాటాలని ఆయన ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అరుంధతి విడుదలకు ముందు తెలుగు సినిమాలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల మార్కెట్ చాలా పరిమితంగా ఉండేది. కానీ అరుంధతి ఆ లెక్కను మార్చేసింది. అప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన స్వీటీ అనుష్క శెట్టిలోని అద్భుతమైన నటనను, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ను ఈ సినిమా ఆవిష్కరించింది. జేజమ్మగా అనుష్క నటన, పశుపతిగా సోనూ సూద్ విలనిజం ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేశాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తెలుగు సినిమా స్థాయిని పెంచేశాయి. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అరుంధతి వసూళ్ల వర్షం కురిపించింది. ఆ రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అరుంధతికి ముందు అనుష్క వేరు, ఆ తర్వాత అనుష్క వేరు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ నుంచి లేడీ సూపర్ స్టార్ స్థాయికి స్వీటీ ఎదిగింది. అందరూ ఆమెను జేజమ్మ అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. బాహుబలిలో దేవసేన, రుద్రమదేవిలో లీడ్ రోల్స్ కు స్వీటీనే ఫస్ట్ చాయిస్ కావడానికి అరుంధతినే బలమైన పునాది వేసింది. ఇప్పుడు ఇంతటి ఘన చరిత్ర ఉన్న సినిమాను అల్లు అరవింద్ హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట. ఫిల్మ్ నగర్ లో చక్కలు కొడుతున్న ఓ గాసి ప్రకారం అరుంధతి హిందీ రీమేక్ హక్కులను భారీ మొత్తానికి గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. కేవలం హిందీలోనే కాకుండా దీన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు అరవింద్ రెడీ అవుతున్నారట. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో జేజమ్మ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారన్న $1 మిలియన్ ప్రశ్నకు వినిపిస్తున్న సమాధానం శ్రీలీల. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న శ్రీలీల తన డాన్సులు, గ్లామర్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇంకొన్ని సంవత్సరాల వరకు ఆమె కాల్ షీట్ ఖాళీ లేదట. అయితే అరుంధతి పాత్ర ఆమెకు కత్తి మీద సాము లాంటిది. కేవలం గ్లామర్ లేదా డాన్స్ లతో నెట్టుకొచ్చే పాత్ర కాదు, నటనకు చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. ముఖ్యంగా అనుష్క వంటి అగ్రనటి సృష్టించిన ఇంపాక్ట్ ను అందుకోవడం ఇప్పుడు శ్రీలీల ముందున్న సవాల్. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న శ్రీలీల బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తుంది. కార్తిక్ ఆర్యన్ తో చేస్తున్న సినిమా మీద ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. దీంతో పాటు ఇంకో 2 ప్రాజెక్టులకు ఓకే కూడా చెప్పింది. అయితే అరుంధతి లాంటి సినిమా హిందీ రీమేక్ ఆఫర్ రావడం నిజంగా జాక్ పట్ అనే చెప్పాలి. ఒకవేళ ఈ పాత్రకు శ్రీలీల న్యాయం చేస్తే ఇప్పటికే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఉన్న ఆమె బాలీవుడ్ లోను సత్తా చాటుతుంది. అల్లు అరవింద్ ప్లానింగ్ అరుంధతి లాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ కు శ్రీలీల క్రేజ్ కలిస్తే బాలీవుడ్ లో మరో సౌత్ సెన్సేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రేపో మాపో ఈ గాసిప్ ను నిజం చేస్తూ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందట.